ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. ఈరోజు మనకు సాధన గురించి ఒక మంచి కథను చెప్పుకుందాం. ఈ కథ ద్వారా సాధన మరింత లోతుగా అర్థమవుతుందని నా ఆలోచన. ఒక ఊరిలో సత్యవంతుడు అనే అమాయకపు అబ్బాయి ఉంటాడు. ఎంత అమాయకుడు అంటే అతనికి మాయా మర్మం, కల్మషం ఏమీ తెలియదు. దానికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే తను పుట్టుకతో మూగవాడు మరియు చెవిటివాడు. దానివల్ల తనకి వినికిడి లేకపోవటం వల్ల, మాటలు రాకపోవటం వల్ల స్నేహితులంటూ ఎవరూ ఉండరు. తను పని కట్టుకొని ఎవరినీ మోసం చేసే అంత తెలివితేటలు లేకుండా, జ్ఞానం వికసించకుండా అమాయకంగా అలాగే ఉండిపోతాడు. అయితే తనకిన్న ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే తను భగవంతుడిని మనసులో గట్టిగా అనుకుంటే భగవంతుడు ప్రత్యక్షమయ్యి తనతో మాట్లాడుతూ ఉంటాడనమాట. అంటే తనకి ఏ బాధ అనిపించినా కూడా తను మనసులో కోరుకోగానే భగవంతుడు తనకి ఎదురుపడి ఏదో ఒక రకంగా తనకి సహాయం చేస్తూ ఉంటాడు. తను మాటల రూపంలో తన భావాన్ని వ్యక్తం చేయలేకపోయినా భగవంతుడు కనుక అర్థం చేసుకొని తనకి ఎంతగానో సహాయం చేస్తూ ఉంటాడు. అయితే ఏ కష్టం వచ్చినా కూడా తను భగవంతుడి మీద మాత్రమే ఆధారపడుతూ ఉంటాడు. భౌతికంగా ఉన్న ప్రజలు ఎవరికీ కూడా తను స్నేహం చేయడు. అయితే పోను పోను కొంచెం కొంచెంగా పెద్ద వయసు అయి వచ్చిన తర్వాత అతను చెవిటివాడు, మూగవాడు అవటం వలన అతనికి ఎవరూ కూడా పిల్లనిచ్చి పెళ్లి చేయటానికి ముందుకు రారు. అంతేకాకుండా ఊరిలో ఉన్న వాళ్ళందరూ అతన్ని ఏం అవసరమైనా ఉపయోగించుకుంటారు, కానీ అతనితో ఎవరు మాటలు కూడా కలపరు, ఏ రకంగానూ సహాయం చేయరు, దేనికి కూడా పిలవరు. దానివల్ల భగవంతుడు తన పక్కనే ఉన్నా కూడా భౌతిక ప్రపంచమంతా తనని పక్కన పెడుతున్నారన్న భావనతో అతనిలో ఒక రకమైన ఆత్మన్యూనతాభావం పెరుగుతూ వస్తుంది. అయితే ఎందుకు ఇలాగ జరుగుతుంది అని మనసులోని బాధపడుతూ ఒకరోజు ఎప్పుడూ లేనిది గట్టిగా ఏడుస్తూ భగవంతుడిని పిలుస్తాడు. ఎప్పటిలాగే తన అమాయక భక్తుడు పిలిచాడని భగవంతుడు ప్రత్యక్షమయ్యి ఎందుకు అంతలాగా దుఃఖిస్తున్నావు అని అంటాడు. అంటే అంత గొప్ప పరమేశ్వరుడు తనకి ప్రతిరోజు కనిపిస్తున్నా కూడా తను తృప్తి పడకుండా భౌతిక ప్రపంచం అంతా తనను విమర్శిస్తుందని, చులకనగా చూస్తుందని, తనకి పెద్దపీఠం వేసి మర్యాద చేయటం లేదని, ఈ రకంగా అనేకమైనటువంటి కంప్లైంట్స్ లిస్టు భగవంతుడి ముందు చదువుతాడు. అయితే భగవంతుడు ఒక్కటే అడుగుతాడు, ఫైనల్గా నువ్వు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు? నీకు ఏదైనా సహాయం చేయమంటావా? ఇంతవరకు చేసిన సహాయం కాకుండా కొత్త సహాయాన్ని నువ్వు ఆశిస్తున్నావా అని భగవంతుడు అడుగుతాడు సత్యవంతుడిని. అప్పుడు దానికి బదులుగా సత్యవంతుడు చెప్తాడు, స్వామి, నాకు చెవుడు ఉండటం వల్ల, మాటలు రాకపోవటం వల్లనే కదా నన్ను ప్రజలందరూ చులకనగా చూస్తున్నారు. ఈ రెండు కనుక ఉన్నట్లయితే నాకు వివాహం కూడా జరుగుతుంది అని చెప్పి నాకు నువ్వే సహాయమైనా చేయగలను అంటున్నావు కాబట్టి నా చెవులు పనిచేసేలాగా, నా నోరు పనిచేసేలాగా నాకు వరమిమ్మని అడుగుతాడు. అలాగే నువ్వు అడిగితే నేను ఎందుకు కాదంటాను, నువ్వు నాకు ఇష్టమైన భక్తుడు కదా అని భగవంతుడు ఈ సెకండ్ నుంచి నువ్వు నాకు సైగ చేసి మాట్లాడనవసరం లేదు, నేరుగా నోటితోనే మాట్లాడవచ్చు అని చెప్పి ఈ రోజు నుండి నీకు వాక్కు వస్తుంది, వినికిడి కూడా వస్తుంది, నీకు సంతోషమేనా అని అడుగుతాడు. చాలా సంతోషము, నీకన్నా గొప్ప మిత్రుడు ఎవరున్నారు అని చెప్తాడు. అలాగే అని చెప్పి భగవంతుడు మాయమవుతాడు. అప్పుడు తనకి గొంతు రావటంతో అప్పటి వరకు మనసులో ఉన్న భావాలన్నింటినీ అందరితో వ్యక్తపరుస్తూ చాలా మృదు మధురంగా, ఎంతో గొప్పగా ప్రతి విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు. అందరి దృష్టిని కూడా ఆకర్షించేటటువంటి మధురమైన స్వరము, వాక్చాతుర్యము అన్ని రకాలుగా కూడా అతని గొంతులో ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. అప్పుడు అందరూ కూడా అతని యొక్క వాక్పటిమను చూసి ఆకర్షితులవుతారు. అమ్మాయిలు, పెద్దవాళ్ళు, అబ్బాయిలు అందరూ కూడా. అలా రోజు రోజుకి భౌతికమైన ప్రపంచం అంతా కూడా కొంచెం కొంచెంగా అతనికి దగ్గరవుతూ ఉంటుంది.
ఇంతకుముందు ఎప్పుడు ఒంటరిగా ఉన్నా కూడా భగవంతుడిని పిలిచి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఇంకా పూర్తిగా భగవంతుడిని పిలవటమే మర్చిపోతాడు. పిలవటం మర్చిపోయి ప్రతిరోజు కూడా భౌతికమైన ప్రపంచంలో మునిగి తేలుతూ ఉంటాడు. మాటలతోని వినికిడితోని అన్ని రకాలైన ఆనందాలని ఈ భౌతికమైన శరీరంతోని పంచేంద్రియాలతోని అనుభవిస్తూ ఉంటాడు. అలా అనుభవిస్తూ ఉండగా మనుషులలో ఉన్న కపటాలని మోసాలని మొదటిసారిగా రుచి చూస్తూ ఉంటాడు. చాలామంది మనుషులు మొదటంతా తీపిగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు, అతనితో ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు. తరువాత కొంచెం కొంచెంగా అబద్ధాలు చెప్పటము, సత్యవంతుడిని మోసం చేయటము, వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు సత్యవంతుడి పైన మోపడము, ఇలా అనేక రకాలుగా అనేక సమస్యలలో ఇరికిస్తూ సత్యవంతుడిని ఊపిరాడకుండా చేస్తారు. అప్పుడు సత్యవంతుడికి మొదటిసారి గుండె బరువెక్కుతుంది. నోరు ఉన్నా కూడా నోరు పెగలకుండా మాట పడిపోయినంత నిశ్శబ్దం తనలో ఆవహిస్తుంది. చెవులు వినికిడి శక్తి ఉన్నప్పటికీ కూడా చెవుల్లో ఒక రకమైనటువంటి ధ్వని వినిపిస్తూ ఉంటుంది. అంటే అతిగా ఆలోచించటం వల్ల చెవులు గొంతు అన్నీ కూడా ఒక రకమైన రియాక్షన్కి గురి అయ్యి తను ఎంతో మౌనమై బాధతోటి విలిపిస్తూ ఉంటాడు. అప్పుడు సడన్గా తనకి ఒకటి ఆలోచన మనసులోకి వస్తుంది. అవును, భగవంతుడు ఏం చేస్తున్నాడు? అసలు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఒక్కరోజు కూడా నేను తనతో మాట్లాడకుండా లేను కదా. అలాంటిది ఇన్ని సంవత్సరాలుగా తలవటం మర్చిపోయానని అప్పుడు చాలా సంవత్సరాల తర్వాత భగవంతుడిని ఏడుస్తూ పిలుస్తాడు. ఎంత ఏడుస్తూ పిలిచినా కూడా భగవంతుడు తన కంటికి కనిపించడు. ఎందుకు ఇలా జరుగుతుంది తెలియదు. కానీ మౌనంగా దిగులు చెందుతూ ఉంటాడు. మళ్ళీ తన పనులలోనే నిమగ్నమైపోయి కొంచెం కొంచెంగా పనులు చేసుకుంటూ ఉంటాడు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత భౌతికమైన మనుషుల నుండి మళ్ళీ కష్టం వస్తుంది. అదేవిధంగా ఎవరో గొంతుని నిలుము పెడుతున్నట్లు, చెవులోని ఏవో శబ్దాలు వినిపిస్తున్నట్లు, ఒక్కసారిగా గొంతు నొక్కేస్తున్నట్లు అనేక రకాల భావావేశాలకి లోనవుతారు. ఎవరైనా సరే విపరీతమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు మాట పగలకుండా అనేక రకాలైన ప్రతిచర్యలు మన శరీరంలో స్పందిస్తూ ఉంటాయి కదా. అదేవిధంగా సత్యవంతుడికి కూడా కొద్దిగా అనారోగ్యం మొదలవుతూ ఉంటుంది. అలాగే భావావేశాలకి లోనవుతూ ఏడుస్తూ మళ్ళీ భగవంతుడిని పిలుస్తాడు. పిలిస్తే ఎంత పిలిచినా కూడా తనకి భగవంతుడు కనిపించడు. అయితే ఎందుకు, ఏం జరిగింది తప్పు తన ఊహకి అందదన్నమాట. మళ్ళీ తను భౌతికమైన ప్రపంచంలో నిమగ్నమయ్యి అదే భారంతో, అలాగే భారంగా హృదయాన్ని మోస్తూ మళ్ళీ అలాగ పనులు చేసుకుంటూ మళ్ళీ కష్టం వచ్చినప్పుడు మళ్ళీ భగవంతుడిని పిలుస్తాడు. ఎన్నిసార్లు పిలుస్తున్నా కూడా భగవంతుడు తనకి కనిపించడు. అప్పుడు మౌనంగా ఏడుస్తూ పిచ్చివాడు మాదిరిగా ఎక్కడికో వెళ్ళిపోతూ అలా నడుచుకుంటూ శూన్యంలో అడవిలో దారి తప్పిపోయి స్పృహ తప్పి పడిపోయాక కొంతసేపటికి తనకి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చి కోలుకొని లేచి చూస్తాడు. నేనేంటి, ఎలా వచ్చేసానేంటి అడవిలోకి అని చెప్పి మళ్ళీ అతి కష్టం మీద వెనుకకి ఇంటికి వస్తాడనమాట. మానసికంగాను శారీరకంగాను అలసిపోతాడు. అంటే తనంత దూరం మానసికంగా అలసిపోయి నడిచి వెళ్ళినట్టు కూడా తనకి ఏమాత్రం తెలియకుండా ఒక భావావేశానికి లోనయ్యి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడనమాట. స్పృహలోకి వచ్చాక మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు. రాత్రులంతా నిద్ర పట్టదు. ఎంత స్నేహంగా ఉన్న భగవంతుడు నన్ను వదిలేశాడేంటి, నాకు జ్ఞానం లేకపోయినా సరే భగవంతుడికి జ్ఞానం ఉంటుంది కదా, నన్ను అలా దూరం పెట్టొచ్చా అని పదే భగవంతుడిని తలుచుకొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ నుంచి తన మనస్సు ఏడిచి అలసిపోయి తనకే తెలియకుండా ఒక ఆలోచన రహిత స్థితి
తన హృదయం అంతా విస్తరించిపోతూ ఉంటుంది. ఇంతకుముందు ఎవరితోటైతే స్నేహంగా ఉన్నాడో వాళ్ళెవ్వరితోటి కూడా స్నేహం చెయ్యడు. ఇంతకుముందు మొదటిలో ఎంత ఏకాంతంగా ఉన్నాడో అలా భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా కొంచెం కొంచెంగా దూరం పెడుతూ తనలో తాను బాధకు లోనవుతూ ఒక ఆత్మన్యూనత భావంతో అనారోగ్యంతో తనకు తెలియకుండానే తను ఆలోచనలన్నీ స్తంభించిపోయి భారమైన హృదయంతో ఆలోచనారహిత స్థితిలోని ఉండిపోతూ ఉంటాడు. అలాగా తనకు తెలియకుండా తనలోని ఒక శూన్యం ఏర్పడుతూ సాధన జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా శూన్యం పెరిగి పెరిగి ఒకరోజు పూర్తి మౌనం, గాఢాంధకారమైన మౌనంలో ఉండిపోతాడు. అప్పుడు మళ్ళీ తన స్నేహితుడు గుర్తుకొస్తాడు. కానీ ఏడవడు, బాధపడడు, గుండె బాదుకోడు. మౌనంగా ఆకాశంలోకి చూస్తాడు. ఇప్పుడు నోటితో పిలవడు. ఇంతకుముందు మౌనంగా హృదయంలో ఎలా తలుచుకున్నాడో అలా పిలుస్తాడనమాట. అంటే యాక్చువల్గా తన పుట్టుకతోటే భగవంతుడికి తనకి మధ్య ఉన్న ఫ్రీక్వెన్సీ ఏంటంటే, తనకి మాటలు రాకపోవటం వల్ల, చెవులు వినపడకపోవటం వల్ల హృదయంలో నుండే భగవంతుడితోటి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందన్నమాట. ఆ రకంగా హృదయ తరంగాలతోని భగవంతుడికి కనెక్ట్ అయ్యి తను మోగవాడుగా ఉన్నప్పుడు పిలిచేవాడు. అయితే మాట వచ్చిన తర్వాత ఆ ఫ్రీక్వెన్సీని పూర్తిగా మర్చిపోతాడు. అందుకే భగవంతుడిని ఎంత పిలుద్దామనుకున్నా కూడా భగవంతుడికి వినిపించలేదు అని భ్రమపడుతూ ఉంటాడు. ఎప్పుడైతే పూర్తి నిశ్శబ్దమైపోయి ఆలోచనారహిత స్థితిలో మళ్ళీ ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తాడో అప్పుడు మౌనంగా తలెత్తి శూన్యమైన ఆకాశంలోనికి చూస్తూ ఎక్కడున్నావు మిత్రమా అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఆ శూన్యంలో నుంచి తన స్నేహితుడిగా ఉన్న భగవంతుడు మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి అలా కూర్చొని మౌనంగా చూస్తూ ఉంటాడు సత్యవంతుడిని. అప్పుడు సత్యవంతుడు విపరీతంగా ఏడుస్తాడు. నన్ను ఇంతకాలము ఎందుకు వదిలేశావు? నేను పిలుస్తున్నా కూడా నువ్వు ఎందుకు పలకటం లేదు అనేసి. నువ్వు అనుకుంటున్నావు నేను పలకట్లేదు, నేను స్పందించట్లేదు నీ చర్యలకి అని అనుకుంటున్నావు. కానీ మనిద్దరం మధ్య ఉన్న ఫ్రీక్వెన్సీని దాటి నువ్వు అనేక రకాలైనటువంటి శబ్ద తరంగాలలో ఇరుక్కుపోయి అందులో ఉన్నావు. నువ్వు పిలిచిన ప్రతిసారి కూడా నేనొచ్చి నీ ముందున నించుంటున్నాను. కానీ నీ కళ్ళకు నేను కనిపించటం లేదు. నీ హృదయానికి నా స్పర్శ తెలియటం లేదు. నేను నిన్నెందుకు వదిలిపెట్టేస్తాను చెప్పు? ఎప్పుడూ నీతోటే ఉన్నాను కదా. నువ్వు పుట్టినప్పుడు, నువ్వు పుట్టక ముందు కూడా నీతోటే ఉన్నాను కదా. నిన్ను ఎలా వదిలేస్తాననుకున్నావు సత్య అని ఆ సత్యవంతుడిని అడుగుతాడు. అప్పుడు సత్యవంతుడు ఒక్కసారిగా స్ఫురించిన జ్ఞానంతో బోరుని ఏడుస్తాడు. ఇద్దరి మధ్య కూడా గాఢమైన నిశ్శబ్దం ఉంటుంది. సత్యవంతుడిలో ఒక్క ప్రశ్న కానీ సందేహం కానీ ఉండదు. భగవంతుడు మౌనంగా చిరునవ్వుతోటి దరహాసంతోటి సత్యవంతుణ్ణి అలా చూస్తూ ఉంటాడు. అంటే తన యొక్క ఉనికి అయినటువంటి భగవంతుడి యొక్క స్పర్శను స్వచ్ఛమైన మనసుతో ఉన్నప్పుడు, బాహ్యమైన ఇంద్రియాలతోటి ఉన్న సంబంధాలు లేనప్పుడు, తను ఎటువంటి సాధన లేకుండానే స్వచ్ఛంగా భగవంతుణ్ణి చూడగలిగేవాడు. ఎప్పుడైతే భౌతికమైన వాటిలో ఇరుక్కుపోయాడో అనేక రకాలైనటువంటి అలవాట్లకు లోనయ్యి పూర్తిగా భగవంతుణ్ణి మరచిపోయాడు. మన యొక్క సాధనలో జరిగేది కూడా ఇదే. అసలు సాధన అంటే ఒకే ఒక్క వాక్యంలో మౌనం. అందరం కూడా అంతరంగంలోకి తిరిగి చూడాలి. కానీ అందరం కూడా బాహ్యం వైపు చూస్తూ ఎక్కువ గంటలు, అంటే ఇంచుమించు 20 నుండి 22 గంటలు బాహ్యం వైపు చూస్తూ, 1-2 గంటలు అంతరంగం వైపు చూస్తూ పూర్తిగా అంతరంగం మనకు సిద్ధించాలని కోరుకుంటాం. అది ఎక్కడ న్యాయం చెప్పండి? కళ్ళతో అనేకమైనవి చూస్తూ, చెవులతో అనేకమైనవి వింటూ, నోటుతో అనేకమైనవి తింటూ,
అదేవిధంగా ఎదుట వాళ్ళని తిడుతూ నోరు 2 కర్మలు చేస్తుంది. ఇలాగా మనకున్న ఈ ఇంద్రియాలతోటి అనేక వాటిలో ఇరుక్కుపోయి కలిసిపోయి మైమరచిపోయి అందులోనే కొట్టుకుంటూ ఉంటాం ఎప్పుడూ కూడా. మౌనమే భగవంతుడు అని తెలిసినా కూడా మౌనం దరిదాపుల్లోకి కూడా వెళ్ళకుండా ఎలాంటి ప్రయత్నము చేయకుండా సాధన పేరుతో ఎవరిని వాళ్ళే కదా మోసం చేసుకుంటున్నారు. ఎప్పటికైనా సరే సత్యవంతుడులాగా ఆలోచనారహిత స్థితిలో పూర్తి మౌనంతో అంతరంగంలో నిలిచిపోయినప్పుడే ఆ భగవంతుడు అనే ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ అవుతాము. అప్పుడే కదా ఆత్మనిష్ఠులుగా ఉంటాము. ఈ కథలో లాగే సృష్టి మొదలైనప్పుడు ఎంతో సన్నిహితంగా మనం భగవంతుడితో ఉండేవాళ్ళమంట. రాను రాను కొంచెంగా మనలో కపటము మాయా మర్మము పెరిగి పూర్తిగా కలుషితమైపోయాము. నీటిలో చూడండి, ఎరుపు రంగును కలిపితే నీరు ఎరుపు రంగుగా మారిపోతుంది, పచ్చ రంగును కలిపితే నీరు పచ్చ రంగు కింద మారిపోతుంది. అలా మన మనసుతోటి దేనిని కలుపుకుంటే దానిగా మారిపోతున్నాము. అదంతా అడుగుకు దిగి నీరు తేటగా అయ్యే వరకు చాలా సమయం పడుతుంది కదా. అలాగే మన మనసు కూడా అలా స్వచ్ఛంగా అయ్యి మనం అంతర్ముఖం అవ్వటానికి అందుకే అన్ని వందల జన్మలు పడుతున్నాయి. ఇంత జ్ఞానం తెలిసినా కూడా పాత చెత్తను కడుక్కోవటానికి జన్మకు వచ్చి మళ్ళీ దానికి 3 రెట్లు కొత్త చెత్తను వేసుకుంటున్నాము. స్వయం కృతార్థం అంటాం కదా, అంటే స్వయంగా మనకు మనమే తప్పు చేస్తున్నాము. కానీ ఇక్కడ ఇంకొక మనిషి వచ్చి ఎవ్వరూ మనల్ని ఏమీ చేయటం లేదు. సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటే సముద్రంలోనికి నీరు పడవలో మనం కూర్చొని ఉన్నప్పుడు సముద్రంలో ఉన్న నీరంతా కనుక పడవలోకి వచ్చేస్తే ఆ పడవ మొత్తంగా మునిగిపోతుంది. ఇన్ని రకాల చెత్తలతో నింపుకున్న మనము కూడా తనువుని చాలించి అలాగే మునిగిపోతున్నాము. అందులోని అంటే కర్మలో మునిగిపోతున్నాము. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.